రాజకీయాల్ని మార్చాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్ని క్లీన్గా చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్ని సాఫ్ చేయాలంటే చీపురు పట్టుకొని ఇల్లు ఊడ్చే మనమే కరెక్టు, మహిళలమే కరెక్టు. మీ బాధ్యతలు తీరిపోతే ఈ సమాజాన్ని క్లీన్ చేయడానికి మీరు బయటికి రావాల్సిందే. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ అని నేను అంటున్నా అంటే, నేను ఒక ఆడబిడ్డగా ఉంటే నా భర్త పుట్టినరోజు నా పిల్ల పుట్టినరోజు వస్తే నేను ఫ్రీగా నా అంతటి నేను సంపాదించిన డబ్బుతోని ఒక చాక్లెట్ అన్న కొనియాలి. మనం ఆధారపడద్దు, భర్త డబ్బు మీద ఆధారపడద్దు, పిల్లల సంపాదన మీద ఆధారపడద్దు. ఒకవేళ మీకు ఆల్రెడీ ₹1,00,000 ఉన్నాయనుకో, దాన్నే మిత్తికి దింపుకోరి, ఏదో ఒకటి చేయండి, మనకు ₹1 సంపాదించాలి. జాగృతి నాయకురాల కార్యకర్తలకు మాత్రం నేను వార్నింగ్ ఇస్తా ఉన్నా, ఎవరి రూపాయి వాళ్ళే సంపాదించుకోవాలి. సంపాదించుకుంటారా పైసలు మన దగ్గర ఉంటే పవర్ కూడా మన దగ్గరనే ఉంటుంది. అవునా కదా ఒప్పుకుంటారా లేదా? సో నా రిక్వెస్ట్ ఒకటే మీతోని, ఫస్ట్ ఎక్సర్సైజ్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఈ 3 ముందు మనం నేర్చుకోవాలి, తర్వాత తెలంగాణ సమాజానికి అంతా నేర్పియాలి. ఇవాళ మహిళా దినోత్సవం అంటే అన్ని పార్టీలకు అన్ని ఆర్గనైజేషన్స్కి వన్ ఆఫ్ ద డేస్. కానీ తెలంగాణ జాగృతికి, తెలంగాణకు నిజమైన స్వతంత్రం తీసుకురావడానికి ఒక మహిళల ఆర్మీ నిర్మించాలి.